నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. ఏంటి మచ్చా ఊర్లో మీ నాయనమ్మ బాల్చి తనేసిందా? ఆల్ యూ లోకల్స్, నాకు మళ్ళీ వర్క్ పర్మిట్ దొరికింది. నేను కొద్ది రోజుల్లో యూఎస్ వెళ్ళబోతున్నాను. అయితే నైట్ నేను అమెరికాకి వెళ్ళబోతున్నాను. నాకు వీసా దొరికిందా? నేను వెళ్ళిపోతున్నాను మామా. తొందరలో యూఎస్ కి వెళ్ళిపోతున్నాను. రా బాబు నువ్వు రా. ఆపమన్న చోట ఆటో ఎందుకు ఆపమన్న చోట ఆపలేదు? ఆపేవాడు డ్రైవర్, ఇష్టం వచ్చిన చోట ఆపేవాడు ఓనర్. నేను ఓనర్ని. నువ్వు వానర్ అయితే మాకేటే క్లీనర్ అయితే ఏంటమ్మా? నువ్వు బండి తీయమ్మా బండి. సీట్ బెల్ట్ ప్లీజ్. ఏదైనా లుఫ్తాన్సా ఫ్లైట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి? సేఫ్టీ ఫస్ట్. అయితే ఓకే పోనీ. అవును, అశోక్ నగర్ కి ఏ రూట్ లో వెళ్దాం ఉంటారు? ఏంటి బాబు తమరి ఊరు కొత్త, రైట్ తీసుకో, అదే షార్ట్ కట్. డ్రైవర్ అయితే మీరు చెప్పిన దారిలో వెళ్తాడు. ఆ. నేను ఓనర్ని. నా అవునా? దారి రహదారి చుట్టూ తిరిగి వెళ్తాను. అబ్బో వీడు నరసింహంలో రజనీకాంత్ ఫీల్ అయిపోయారా బాబు? అవసరంగా మాట్లాడుతూ ఉంటాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసినట్టు. అవునవును. ఏంటి అవునా? ఖచ్చితంగా వీడు మెంటలోడే. ఇక్కడ ఎందుకు ఆపావయ్యా? ఆ? టీ తాగడానికి. మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత తాగవయ్యా? మిమ్మల్ని డ్రాప్ చేసి తాగేవాడు డ్రైవర్, తాగాలనిపించినప్పుడు తాగేవాడు ఓనర్. ఇక్కడ వీడికి ఓసీలో ఇస్తారనుకుంటారు రా. హలో, ఆ. మర్యాద. ఎల్రా ఓనర్ అది మెంటల్. మర్యాద అంటే. పోతున్నాడు రా బాబు. 250. అంటే 250 ఇవ్వాలా? అవును. ఆహా. మామూలుగా 100 రూపాయలేగా, ఎందుకు 250 అడుగు? డ్రైవర్ తోలితే 100 రూపాయలు, నేను ఓనర్ని, అందుకే 200. సార్ ఓనర్ గారు తమరు పైకి వస్తే మీ 250 ఇచ్చేస్తాం. ఐ లైక్ ఇట్. అయితే రండి. ఓకే ఇదిగోండి తాగండి. ఇప్పుడు ఎందుకు సార్ ఇది? తమరు ఆటో ఓనర్ ఆ. మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఆ. అందుకే తాగండి. కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి సార్? అదేంట్రా ఓనర్ అలా మింగేశావు? ఇప్పుడు ఏమైంది? అందులో మేము విషం కలుపు. ఏం లేదు, అదేం లేదు. ఏంటి నువ్వు సిగ్గుపడిపోతున్నావు? ఇప్పుడు అవును, నువ్వు తాగండి. ఒక కటింగ్ వేసావు కదా, ఇప్పుడు ఆటో డ్రైవ్ చేయడం కుదరదు. ఆ. అందుకని ఇక 2 రూపాయలు కూడా వేసాయి. ఇదిగోండి తాగండి. మీ అభిమానం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. యు ఆర్ గ్రేట్. నా మనసును మీరు కదిలించారు. నన్ను మీ బ్రదర్ లాగే ట్రీట్ చేస్తున్నారు. ఐ లైక్ ఇట్. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. ఏమన్నా ఒక ఖాళీ బాటలు తప్ప. జోక్ చేశాను కదా, feel అవ్వదు. కానీ అలాగే. ఏంటి ఒంటికి వెళ్ళాలా? ఊరగాయ ఇక్కడ లేదు నాన్న. తాగిన దానికి డబ్బులు నీ బాబిస్తాడా ఏంటి? అదే కదా. నేను అడిగానా? మీరే కదా తాగించారు. అంటే ఓసీలో ఏమి ఇచ్చినా సరే తాగేస్తావా? మూత్రం పోసి ఇచ్చిన తాగేస్తావా? పాయింట్. మీ ఇద్దరిని నేను ఒకటి అడగను. నువ్వు తీరిగ్గా అడుక్కోవచ్చు, ముందు డబ్బులు ఇదిగో 100 ఇచ్చావంటారా? బ్యాలెన్స్ 1400 ఎవడిస్తాడు? వాటర్ 100 రూపాయలు కదా. అదే వైన్ షాప్ లో నాన్న. ఇక్కడ మేమే కలిపి ప్రేమతో నీకు అందిస్తే పెగ్ 500 రూపాయలు. 500 రూపాయలా? మొత్తం 1500. ఏంటి ఏంటి సార్ ఇది అన్యాయంగా ఉంది? ఎంబీఏ చదువుకుంటే పెద్ద పుడింగివా నువ్వు? సార్ నేను ఎప్పుడు ఎంబీఏ చదివాను? నాకు తెలిసింది ఫస్ట్ గేర్ సెకండ్ గేరే సార్. ఒరే ఆటో ఓనర్, నీకు ఓ విషయం చెప్పరా? వాడు మందు కొట్టాక ఎవడి మీద కోపం పక్కన ఉన్నోడినే కొడతారా? ఏంటంటే మొహం మీద నీళ్లు కొడుతున్నారు? నీళ్లు కొట్టకుండా సోడా కొట్టడానికి నువ్వేనా ఫారెన్ సరుకుంటారా? మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? తర్వాత అడుక్కో. ప్రాజెక్ట్ డిలే చేస్తే లాస్ ఆఫ్ పే అంటావా? లాస్ ఆఫ్ పే అంటే? ఎరా లాస్ ఆఫ్ పే అంటే ఏంటో తెలియకుండానే ఆటో ఓనర్ అయిపోయారా నువ్వు? మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? రే, ఆ ఒకటేంటో త్వరగా అడగరా. అరే ఇందాక నుంచి దొరుకుతున్నా ఏంట్రా అది? అయ్యో. మీ ఇద్దరిని అనకాపలే కదా. గాలి తీస్తున్నా. బాటిల్కు పావలా చొప్పున వస్తుంది. మన గాలి తీసేసారా వాడు? రే, వాడు ఎలారా అంత కరెక్ట్ గా కనిపెట్టాడు? మచ్చా ఎండు చేపను ఎంత అరగదీసి మినరల్ వాటర్ తో కడిగినా కూడా దాన్ని వండేటప్పుడు కంపు పోదు. అలాగే కోటు సూటు వేసుకుని నువ్వు ఎంత దొరబాబులా బిల్డప్ ఇచ్చినా మన ఊరు వాసన నిన్ను వదిలిపోదు రే, వదిలిపోదు. వాడు భలే కనిపెట్టేశాడ్రా నిన్ను. ఇక్కడ ఆపావేంటి మచ్చా? నువ్వు రారా చెప్తాను. రే 10 గంటలకు జీఎంతో GM మీటింగ్ తర్వాత చూసుకోవచ్చు, రారా. రే నా మాట వినరా? కూర్చో. ఏంటి? కూర్చోరా. చెప్పు.
రే చెయ్యి చాపరా. చెయ్యా రే ఏంట్రా చేతి మీద పేడతో డిజైన్ వేస్తున్నారే మెహందీరా ఆహా మేము బూందీ అనుకున్నాంలే. ఎప్పటి నుంచో వేసుకోవాలంటున్నావుగా. ఏంటి నేనా? నువ్వే. కొంచెం తొందరగా ఆ, ఇలాంటి డిజైన్ వేసుకో మావా. నీకు కళ్ళు దొబ్బినట్టున్నాయి, ఆ చేతి మీద ఏమీ లేవు. సారీ, ఇలాంటి డిజైన్ వేసుకోరా. స్టూపిడ్ అంటోందిరా. ఆ? నీకు కళ్ళే కదరా చెవులు కూడా దొబ్బాయి, ఆవిడ నిన్ను తిడుతోందిరా. వీడేంటి ఎలా అయిపోయాడు? చాలు నేను వెళ్తాను. థ్యాంక్ యూ. నిషా వెయిట్ వెయిట్, ఏమైంది నీకు? ఏం లేదు. ఎవరు అతను? పోకిరి. రేయ్, ఇప్పుడు నా చేతి మీద ఎందుకు ఇలా డిజైన్ గా పిడక వేస్తున్నావు? ఇప్పుడు నేను ఆఫీస్ కి ఎలా వెళ్ళాలరా? రేయ్, ఫ్రెండ్ లవ్ కోసం ఈ మాత్రం చేయలేవా? లవ్ చేస్తున్నావా? ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచే. ఎవరిని? రేయ్, అదిగో వెళ్తోంది ఆ, ఆ అమ్మాయినే. అందంగా ఉందా? అందంగా కంటే కాస్త మందంగా ఉన్నట్టు అనిపిస్తోందిరా. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, తను ముందు పెట్టుకోవడానికి వచ్చింది. ఆహా. తన్ని చూడడం కోసమని నిన్ను తీసుకొచ్చాను. అంటే ఒకవేళ అమ్మాయి నాయుడు హాల్కి వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు వేసుకున్న ఐటమ్స్ అన్ని నాకు తగిలించేవాడివా? రే మచ్చా, నీ పెళ్లికి ఇంకా కొద్ది రోజుల టైం ఉంది. నీ బాబుకు భయపడి పంతులు మంత్రాల్ని బట్టి పట్టడం మొదలు పెట్టాడు. ఈ లోపు నువ్వు ఇలాంటి సాహసాలు చేసి దయచేసి నన్ను ఇరికించకరా. దాని గురించి నాకు దిగులే లేదు. ఏ? ఇంకొద్ది రోజులు అమెరికాకి వెళ్ళబోతున్నాను. ఆ. అందుకే అమెరికాకి వెళ్ళి అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసుకున్నాను మావా. ఆహా, నువ్వు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపో, నేను సన్యాసం పుచ్చుకొని వెళ్ళి హిమాలయాల్లో సెటిల్ అయిపోతాను. అయితే ఆ. నన్ను తన్ని ప్రేమించమంటావా? ఏంట్రా బైక్ లో పెట్రోల్ పోయించమంటావు అన్నట్టు అడుగుతున్నావు? మీ నాన్నకి తెలిస్తే నన్ను ప్రాణాలతో వదలడు, నన్ను వదిలే. రే, ఎందుకురా మా నాన్నకి ఇలా భయపడి చేస్తాను? అయ్యా ఆ? ధర్మం చేయండి అదిగా అయ్యా. నా పరిస్థితి కూడా ఆఖరికి అలాగే అయిపోతున్నానే. వదలవయ్యా. పోయా. 1 2 3 4 ఇదిగో తీసుకో. రాజుల పని ఏమైందిరా? అయ్యా, రెడ్ రోజ్ పార్టీ వాళ్ళతో మాట్లాడాను. మ్మ్. 2 లక్షలు తగ్గనన్నారు. బేరం కుదరలేదు. వెంటనే వైజాగ్ వెళ్ళి వైగై బాయ్స్ గ్రూప్ ను బుక్ చేశానయ్యా. మ్మ్. కేవలం 50,000 సూపర్ గా డాన్స్. నేను నిన్ను ఏం చేయమన్నాను, నువ్వేం చేసుకొచ్చావు? నాకు ఆ రెడ్ రోజ్ రూపే కావాలి. ఇలా చూడు, 2 కాదు 3 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు. వాళ్లే నా కొడుకు పెళ్లిలో పాడాలి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? నా కొడుకు పెళ్లి నేను అనుకున్నట్టే జరగాల. మధ్యలో ఎవడన్నా సొంత తెలివితేటలు ఉపయోగించారో అయిన వాళ్ళని కూడా చూడను, నరికి పోగులెట్టేస్తాను. ఆ పోకిరి ఇక్కడ ఉన్నాడు. అటు చూడు, అటు చూడు. పోకిరా? యా, మెహందీ పోకిరే. హాయ్. వీళ్ళకి అమ్మాయిలు కనిపిస్తే చాలు ఒక ఫోజులు కొట్టేస్తారు. rascals. ఏయ్, వాడు మనల్ని చూస్తున్నాడే. మనల్ని కాదు, నిన్ను. ఏయ్, నేను అక్కడికి వస్తాను, నువ్వు ఇక్కడికి రా. హే రా. It was very pure. చూస్తున్నాడు. ఏంటి నువ్వు చేసే పని? వాట్ మేడం, ఎనీ ప్రాబ్లం? తనకేం కాలేదు. ఓకే. ఆర్ యు ఓకే? యా యా ఓకే. 2 క్యాపుచినో, 2 కోల్డ్ కాఫీ. ఏమైంది దీనికి? ఏంటి పరువు తీస్తున్నావు కదే? నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? కావాలంటే మీరు నేను వెళ్తున్నా. అన్నట్టుండి ఏమైంది? నిషా వెయిట్, తను ఎందుకు ఇలా చేస్తుంది? థ్యాంక్స్, ఎందుకు? నా గురించి తెలుసుకున్నందుకు. నడవరా. ఎక్కడికొచ్చినా నీ బుద్ధి పోలేదా? యూస్లెస్ ఫెలో. భానుమూర్తి, మంత్లీ స్టేట్మెంట్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు. అలాగే సార్, తెస్తాను సార్. సార్, ఏంటమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? యాక్చువల్లీ ఏం జరిగిందంటే సండే మార్నింగ్ నేను వీసా కోసం యుఎస్ కౌన్సిలింగ్. సండే మార్నింగ్ కాదు, మండే మార్నింగ్ 8:30 సార్. 8:30 కదే సార్, 7:30 సార్. యా సార్, 8:30 చూడమ్మా, ముందు మీ ముగ్గురు మాట్లాడుకున్న నిర్ణయానికి వచ్చి తర్వాత నన్ను కలవండి. సార్ సార్ నేనే చెప్తాను. నేను ఆటోలో పాస్పోర్ట్ పోగొట్టుకున్నాను సార్. ఆటో నెంబర్ తెలుసా? తెలీదు సార్. కంప్లైంట్ రాసిచ్చి నెక్స్ట్ వీక్ వచ్చి కలుసుకోండి. సార్ సార్, వచ్చే 18 నేను యుఎస్ లో ఉండాలి అందుకని సార్. ఆటో వెనకాల పరిగెట్టమంటావా? పాస్పోర్ట్ పోయిందని 100 కంప్లైంట్లు వచ్చాయి. కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ వీక్ రండి. సార్, అనవసరంగా సార్, మాట్లాడింది. తొందరగా. రా బావమరి. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళినా వాడు వస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ టికెట్ ధోని దగ్గర నుంచి చూడబోతున్నావు బావమరిది. థ్యాంక్స్ బావా.
వీళ్ళు వీళ్ళ పాస్పోర్ట్ పోయిందని వచ్చారు బామ్మర్ది. లేదు బావా, వీళ్ళు నా ఫ్రెండ్సే. నీ ఫ్రెండ్సా? ఏమ్మా మీరంతా మా బామ్మర్ది ఫ్రెండ్సా? మీరేమో మా బామ్మర్ది ఫ్రెండ్సా? తొందరలోనే పాస్పోర్ట్ మీ చేతికి వస్తుంది. బామ్మర్ది, ఎస్పీ ఆఫీస్ లో చిన్న మీటింగ్ ఉంది, వెళ్ళొస్తా. సరే బావా, ఇట్రండి. ఒక నిమిషం ఇట్రండి. చూసారుగా మా బావ నా కోసం ఏమైనా చేస్తారు. అందుకని మనం ఏం చేద్దామంటే మీ పాస్పోర్ట్ కనిపెట్టడానికి తెలివిగా ఆలోచిద్దాం. కానీ ఇక్కడొద్దు. ఒక కాఫీ. కాఫీ ఏమండి, పాస్పోర్ట్ పోయింది, వీసా దొరకలేదు, ఇది తప్ప ఇంకేం మాట్లాడరా? అలాగని ఏం లేదు, ఏం మాట్లాడాలో తెలియడం లేదు సార్. అయ్యో సార్ గిరేం అనొద్దు. జస్ట్ కాల్ మీ కళ్యాణ్. జ్యోతిక పిక్చర్ అందంగా ఉంది కదా? యా. అందంగా ఉన్న అమ్మాయిలకి కొంచెం పొగరు ఎక్కువ అంటారు. దాని గురించి మీరేమంటారు? వెల్, అది ఎందుకు అడిగానంటే మీరు అందమైన అమ్మాయే కదా, అందుకే. నేనే అంత అందంగా లేను. మీ గురించి మీకు సరిగ్గా తెలియదండి. మన ఊరు అబ్బాయిలకి తెల్ల తెల్లగా ఉన్న అమ్మాయిలంటే అస్సలు నచ్చదు. మీలా బ్రౌన్ గా ఉంటారు చూసారా, అలాంటి అమ్మాయిలంటేనే బాగా ఇష్టపడతారు. మీది కేరళనా? ఎందుకు అలా అడిగారు? అది మీ కర్లీ హెయిర్, బిగ్ ఐస్, మీరు మాట్లాడే స్టైల్, బాగా అందంగా ఉన్నారని చెప్పలేను, బట్ సంథింగ్ అట్రాక్టివ్. అమ్మ కేరళ, నాన్న బెంగళూరు. నేను పెరిగింది చదివిందంతా బెంగళూరులోనే. నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ చెన్నై అండి. మా నాన్న ఇక్కడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఫ్యూచర్ లో అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నదే నాకున్న ఎయిమ్. అందుకే ఇప్పుడు నేను టోటల్ గా రెడీ అవుతున్నాను. ఏవండి, మీ బావగారు నా పాస్పోర్ట్ కనబెడతారు కదా? ఆయన సంగతి వదిలేండి. బెంగళూరు అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారని విన్నాను. మీరు అంతేనా? లేదు, నేను కొంచెం రిజర్వ్ టైప్. అనుకున్నా, చూసినప్పుడే అనుకున్నా. మామూలుగా ఎక్కువగా మాట్లాడే అమ్మాయిలు అబ్బాయిలు వెనక తిప్పించుకుంటారని పుస్తకాలే చదివాను. అందులో తప్పుగా రాశారనుకుంటా. మాట్లాడండి, పర్లేదు. యా. చెప్పు. ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయింది, నేనే కాల్ చేస్తా. మీ ఫోన్ నెంబర్ ఏమన్నారు? 984112. నేను ఇంకా చెప్పలేదే. ఇప్పుడు చెప్పండి. అదేనండి, ఫ్యూచర్ లో మీ పాస్పోర్ట్ కనిపెట్టడానికి ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని. 9840682993. అది నా నెంబరే. సేవ్ చేసుకోండి. ఓకే. మరి నేను రేపు ఉదయం 8:30కి రెడీగా ఉండండి. ఈసీ రోడ్కి వెళ్తున్నాం. దేనికి? ప్రకాష్ రాజ్ పాస్పోర్ట్ ఆఫీసర్. ఆయన వెళ్ళి మనం మీట్ అయ్యి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్. సారీ, అదే పని ముగిద్దాం అంటున్నానండి. ఓకే. ఇదే ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ ఇల్లు అనుకుంటాను. Okay. కానీ గేట్ లాక్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. సరే. ఎవరబ్బా? వీడా? ఏంట్రా? సార్ నమస్కారం సార్. ఏంటి సార్, ఎలా ఉన్నారు సార్? రే, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తుంటే చేతికి మెహందీ వేయిస్తున్నావు, లేదంటే నోటికి బ్రాందీ పోయిస్తున్నావు, నన్ను బలి పశువులా పోషిస్తున్నావు. చెప్పేది సరిగ్గా అవును. ఇవాళకి నువ్వే పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్. ఇవాళ నీతోనే ఫుల్ డ్రామా. ఇరికించావుగా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, మధ్యలో అమ్మాయి చేత కూడా మాట్లాడిస్తూ ఉంటాను. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మచ్చా. బాగా అర్థమైంది సార్. ఒక నిమిషం సార్, అమ్మాయి ఇక్కడే ఉంది, మీరు మాట్లాడండి. ఫోన్ ఇస్తున్నాను. ఆఫీసర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వు పని చేయమ్మా, ఆ కుర్రౌండ్ తీసుకుని ఒక రౌండ్ వెళ్ళి వచ్చాయి, నేను ఒక రౌండ్ వేసుకుంటాను. సెకండ్ రౌండ్ లో మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. అమ్మయ్యా, వీడు అంబర్ ఫిట్టింగ్ పెట్టినా సెటప్ బాగానే చేశాడు. బంగారం, నువ్వు బుద్ధిగా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి ఏదైనా గడబడ చేసావనుకో లెవర్ లీవ్ తీసుకుంటుంది. ఈ చంటిగాడు అప్పుడు బాల్చి తన్నేస్తాడు. బీచ్. బీచ్? ఏం లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్, బీచ్ అక్కడ ఉంది. హలో మధ్య నా నోరు ఎక్కడుందో తెలియలేదు, కొంచెం హెల్ప్. ఎక్కడుంది? హలో సార్.
మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం వాంతి చేసుకోబోతున్నారు. వచ్చేటప్పుడు లెమన్ సోడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. సారీ నిషా, వర్కౌట్ అవడం లేదు. రేపు ఒక హాఫ్ డే టైం ఇవ్వు, పని ముగించేద్దాం.